ఇవాళ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మా వాల్వాడ్ గ్రామంలో ఘనంగా నిర్వహించాము. సుభాష్ చంద్రబోసు సుమారు 1897లో భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జన్మించాడు. ఆయన కుటుంబం ఆధునిక బీద కుటుంబం. అతని తండ్రి జగన్నాథ్ బోస్ ఆయన గొప్ప జాతీయ బెంగాల్లో శాసన మండలిలో పనిచేశాడు. బోస్ విద్యాభ్యాసం కటక్లోని విద్యాభ్యాసం జరిగింది. అతను ఒక రక్తబొట్టు వినా కానీ దేశం కోసం పోరాడుతాని ఆయన విధానం చేశాడు. సుభాష్ చంద్రబోస్ మరణము అకస్మాత్తుగానే ఉంది. ఇంకా నిరూపించలేక అట్లే కొటక ఉంది. సర్పంచ్ రాములు గారికి, గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ యువకులకు అందరికీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి శుభాకాంక్షలు. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయుద్ధంలో ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్. ఇప్పటికీ ఎలాంటంటే జయంతి మాత్రమే చేసుకునేటువంటి నాయకుడు వర్ధంతి అనేది లేదు. ఎందుకంటే ఇప్పటికీ మరణం లేనటువంటి గొప్ప నాయకులు సుభాష్ చంద్రబోస్ ఒకరు. సో యువతకు ఒక మంచి మార్గనిర్దేశం ఇచ్చినటువంటి నాయకుడు సుభాష్ చంద్రబోస్. కేవలం మీరు యువకులందరూ నాకు దేశంలోని ప్రజలందరూ నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పేసి అప్పటి బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం తేవడంలో ముఖ్య నాయకుడు. అట్లాంటి నాయకుడిని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవడానికి కోరుకుంటూ మరొకసారి సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.